తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ హర్ష సాయి ఇప్పుడు తీవ్ర ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. ఓ యువతి హర్ష సాయిపై రేప్ మరియు మోసం కేసు నమోదు చేయడం, ఆ కేసుపై హర్ష సాయి స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైందో, హర్ష సాయి ఏమని స్పందించారో తెలుసుకుందాం. ఇటీవల ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో హర్ష సాయిపై కేసు నమోదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు ప్రకారం హర్ష సాయి పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తన దగ్గర నుండి 2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. ఇదే కాకుండా హర్ష సాయి తన నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని కూడా ఆ యువతి చెప్పింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రేప్ మరియు అనుచిత ప్రవర్తన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు హర్ష సాయి యొక్క యూట్యూబ్ కెరీర్ మీద పెనుదాడిగా మారాయి. హర్ష సాయి యూట్యూబ్ లో మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా ప్రజలకు సుపరిచితుడైనప్పటికీ, ఈ కేసు ప్రత్యేకంగా హర్ష సాయి యొక్క వెండితెర ఎంట్రీకి ముందు రావడం వలన అతని సినిమా కెరీర్ పై కూడా ప్రభావం చూపుతుందని అనిపిస్తోంది. ఇతరులు తమపై ఆరోపణలు చేస్తే ఎలా స్పందిస్తారో అందరికీ తెలుసు. హర్ష సాయి తనపై వచ్చిన ఈ ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేస్తూ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, డబ్బు కోసమే ఆ యువతి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హర్ష సాయి తనకు ఉన్న భారీ ఫాలోవింగ్ పై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. తానేంటో తన ఫాలోవర్స్ కు బాగా తెలుసు, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి అంటూ పోస్ట్ చేయడం ద్వారా అభిమానులకు ఒక సందేశాన్ని పంపారు. సోషల్ మీడియాలో హర్ష సాయి ఫ్యాన్స్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఆరోపణలను అవాస్తవంగా పరిగణిస్తున్నారు. ఇది కేవలం హర్ష సాయి వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు, అతని వృత్తిపరమైన జీవితంపైన కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రస్తుతం హర్ష సాయి దర్శకుడిగా, హీరోగా ఉన్న మెగా అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో వచ్చిన ఆరోపణలు సినిమా ప్రమోషన్ను కూడా ప్రభావితం చేస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది.